నమస్తే, వెల్కమ్ టు బిగ్ 7 at 7. నా పేరు స్వప్న. బీకామ్లో ఫిజిక్స్ ఏమిటి అంటూ మొన్నటి వరకు నవ్వుకున్నావు, కానీ ఇక మీదట సైన్స్ ఆర్ట్స్ గ్రూపులతో సంబంధం లేకుండా నచ్చిన సబ్జెక్ట్ కాంబినేషన్లతో డిగ్రీలు చదువుకోవచ్చని తెలుస్తోంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని రాష్ట్రాలు అమలు చేయబోతున్నాయి. ఈ విధానంలో బీఎస్సీ విద్యార్థి తనకిష్టమైన ఎకనామిక్స్ను కూడా ప్రధాన సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు. ఆసక్తి ఉంటే బీఏ విద్యార్థి కూడా మ్యాథమెటిక్స్ చదవచ్చు. గత ఏడాది తెలంగాణలో ప్రయోగాత్మకంగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈసారి ప్రైవేట్ కాలేజెస్లో కూడా అమలు చేయబోతున్నారు. మొత్తం మీద విద్యార్థుల ఇష్ట ప్రకారమే ఇక ఉన్నత చదువులు చదివే ఛాన్స్ ఇచ్చింది యూజీసీ. ఆర్ట్స్ సైన్స్ అనే తేడా లేకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. అంటే ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్ విద్యార్థులని అనే తేడా లేకుండా ఇకపై విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్ట్లో డిగ్రీలు, ఆ తర్వాత కోరుకున్న సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో కూడా ఈ విధానం ఈ సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతుంది. మరి ఈ కొత్త విధానంతో విద్యార్థులకు ఎలాంటి లాభం కలుగుతుంది, ఉపాధి కల్పనలో కొత్త విధానం ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ లోక్సత్తా వ్యవస్థాపకులు అండ్ వృత్తిపరంగా వైద్యులు, ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్ సార్. అండ్ పాపిరెడ్డి గారు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్ పాపిరెడ్డి గారు. మొట్టమొదట జయప్రకాష్ నారాయణ గారు, సార్ మొన్నటి వరకు మీరు కూడా చూసుంటారు సార్ వైరల్ అయిన కొన్ని జోక్స్ బీకామ్ ఫిజిక్స్ అని చెప్పి, కానీ ఇప్పుడు ఒక్కసారిగా డిగ్రీ లెవెల్లో ఇంతటి విస్తారమైన అంటే ఇంత చాయిస్ ఇవ్వడం అన్నది అది చాలామందికి ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఆర్ట్స్ సైన్స్ని కలిపేయడం అన్నది. సో మీరు ఎలా చూస్తున్నారు సార్ ఈ కొత్త డెవలప్మెంట్ని? స్వప్న, ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నత విద్యలో ఈ రకమైన తెగలు లేవు. రైట్. ఆ బీఏ వేరు, బీకామ్ వేరు, లేకపోతే సైన్సెస్ వేరు, ఆర్ట్స్ వేరు అని చెప్పన్నది ఒక్క భారతదేశంలోనే ఉంది. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ వేరు, డిగ్రీ ఎడ్యుకేషన్ వేరు, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా వదిలేసింది. విద్య అవిభాజ్యమైనటువంటిది. కొన్ని మరి ఆధునిక అవసరాల కోసం, ఈ ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోవడం కోసం కొన్ని విధిగా చేయాల్సి వస్తుంది, మరికొన్ని వృత్తి నైపుణ్యం కోసం చేయాల్సి ఉంటుంది, మరికొన్ని ఆసక్తి కొద్దీ చేయాల్సి ఉంటుంది. మీరు వృత్తుల్లో చూసినా కూడా, ఉద్యోగాల్లో చూసినా కూడా ఏమిటి మానవ సమాజంలో వాళ్ళు కావాల్సింది 10 మంది కలిసి సహకరించుకుని పనిచేయాలి. మనిషికి చెందుకున్న మౌలికమైన తేడా ఏమిటంటే పెద్ద స్థాయిలో, విస్తృతమైన స్థాయిలో చాలామంది కలిసి పనిచేయటం అన్నది కంపెనీల్లో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ ఇది మనకు మాత్రమే అలవాటైన ప్రక్రియ. దీనివల్లనే సంపద పెరుగుతుంది, దీనివల్లనే సమన్వయం పెరుగుతుంది. అలాంటిది విద్యలో మనకి 10వ తరగతిలోనే ఎక్కడో చోట ఒక గీత గీసేసి నువ్వు న్యాచురల్ సైన్స్ చదివితే న్యాచురల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ లేవు నీకు, అట్లాగా సైన్సెస్ అయితే సైన్సెస్, హ్యుమానిటీస్ లేవు నీకు, దీనికి సంబంధం లేదు. ఇది చాలా పాతకాలపు ఆలోచన. కాబట్టి ఎంతో కాలం తర్వాత, ప్రపంచం అంతా ఎప్పుడో మారిపోయిన తర్వాత ఎట్టకేలకు మనం ప్రపంచంలో మిగతా వాళ్ళని అనుకరించి వాళ్ళు చేస్తున్నాం. దీన్ని పూర్తిగా ఆహ్వానించాలి. అందులో ఉన్నత విద్యలో ఇబ్బంది కూడా ఉండదు. మీకు స్కూల్ విద్యలో అయితే మీరు ఇన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పే వాళ్ళు ఉన్నారా లేదా అనుమానం వస్తుంది. కానీ ఒక యూనివర్సిటీ అంటే అర్థం అన్ని డిసిప్లిన్స్లో మనకు తగిన సిబ్బంది ఉన్నారు, నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. కాబట్టి మీకు గైడ్ చేయడం కోసం ఇబ్బంది లేదు. అంచేత ఇది కానీ, అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్, మనం ఇప్పటిదాకా ఏంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే వేరే అనుకున్నాం, అదేదో తక్కువ స్థాయి విద్య, ఇది పాలిటెక్నిక్, ఐటీఐ. ఇది డిగ్రీ అంటే డిగ్రీ పెద్ద లేదు, పాడు లేదు. ఆ డిగ్రీ చేసిన తర్వాత ఏమీ తెలియదు చాలా మందికి. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే కనీసం స్కూటర్ ఓపెన్ చేయడం చేత కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ రెండుకి తేడా లేకుండా దీనికి క్రెడిట్స్ వస్తాయి. దీని తర్వాత మామూలు డిగ్రీ పొందాలనుకుంటే అదనపు క్రెడిట్స్ చేస్తే డిగ్రీ వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని తేడా లేకుండా చేస్తారు. అంటే విద్య అన్నది ఎక్కువ తక్కువ లేకుండా, మరి బలవంతంగా మనం విభజన చేయకుండా, కొన్ని తెగలుగా మన వాటిని విభజించకుండా అవిభాజ్యంగా చేసి ఆసక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఏది వీలుంటే అది నేర్చుకోవచ్చు. ఉదాహరణ మ్యూజిక్ నేర్చుకోవాలని కోరిక చాలా మందికి ఉంటుంది. మన దేశంలో అద్భుతమైనటువంటి, మన ప్రాచీన సంస్కృతిలో అద్భుతమైనటువంటి సంగీతం అన్నది. కానీ నాకు మీలాంటి వాళ్ళు నేర్చుకుంటారు, నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకునే అవకాశం లేకపోయింది. నాకు చాలా సిగ్గేస్తుంది. మ్యూజిక్ అప్రిసియేషన్ నాకు చేత కాదు. మ్యూజిక్ మరి గాత్రం కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ కానీ నాకు తెలియదు. అవకాశం ఇచ్చామనుకోండి కాలేజీల్లో, మీరు కావలసిన విద్య నైపుణ్యాన్ని పొందుతూనే ఇది కూడా నేర్చుకున్నాను అనుకోండి, జీవితం ఎంత ఫలవంతంగా ఉంటుంది.
రైట్. అంచేత ఈ రకంగా చేయడం చాలా అవసరము. ఎంత కీలకు చేస్తున్నందుకు అభినందిస్తున్నానని ఆహ్వానిస్తున్నాను. రైట్ సార్, మంచి పాజిటివ్ నోట్తో మొదలు పెట్టాము. పాపిరెడ్డి గారు సార్, అసలు ఈ మోడల్ ఎలా ఉండబోతోంది అంటే డిగ్రీ లెవెల్లో మరి ఇన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తే గనక అంటే వీళ్ళు సైన్స్ ఆర్ట్స్ అని మనం ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన వీలు కానీ అవసరం కానీ ఉండదంటావా? ఇది ఇప్పటి వరకు ఇదైతే జయప్రకాష్ నారాయణ గారు చెప్పినారు. ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ నూతన విద్యా విధానంలో ఒక ముఖ్యమైన ఒక సంస్కరణ. ఇప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది రెండు విధాలుగా ఉన్నది. ఒకటి విద్యార్థుల పరంగా, రెండవది ఇన్స్టిట్యూషనల్ పరంగా. ఇప్పుడు ఈ విద్యార్థుల పరంగా ఇప్పుడు ఉదాహరణకు ఇంతకుముందు డిగ్రీ అంటే BA, BSc, BCom 3 సంవత్సరాల విద్యా కోర్సు. ఒకసారి విద్యార్థి జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ అయి పాస్ అయితేనే ఆ డిగ్రీకి విలువ. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫ్లెక్సిబిలిటీలు ఏమి ఇచ్చారంటే ఇది 3 సంవత్సరాల విద్యను 4 సంవత్సరాలకు పెంచి మొదటి సంవత్సరం ఒకవేళ ఆ విద్యార్థి కంప్లీట్ చేసి బయటికి వెళ్ళిపోవచ్చు, అంటే ఎగ్జిట్ ఉంటుంది. అంటే 1 ఇయర్ తర్వాత కూడా ఒకవేళ విద్యార్థులు కావాలనుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఫస్ట్ ఇయర్లో చేసిన క్రెడిట్స్ అయితే కంప్లీట్ చేసి బయటికి వెళ్ళిపోతాడో దానికి వాళ్ళకు సర్టిఫికేట్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ విద్యార్థి మళ్ళీ ఇంకెప్పుడన్నా వచ్చి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వచ్చి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యి మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు చేస్తే డిప్లొమా, అదే 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే డిగ్రీ. ఒకవేళ 4 సంవత్సరాలు విద్యార్థి కంప్లీట్ చేస్తే హానర్స్ BA హానర్స్, BCom హానర్స్, BSc హానర్స్ అట్లా ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఒకటి. రెండవది ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ల పరంగా ఈ వెలుసుబాటు ఇవ్వడానికి ఇంతకుముందు సార్ బాగా చెప్పాడు జయప్రకాష్ గారు. ఇప్పుడు ఇవాళ ఈ ఏదైతే మనకు నాలెడ్జ్, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, మార్కెట్ ఇవన్నీ కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఈ వేగంగా మారుతున్న పరిస్థితులలో ఆ పోటీని తట్టుకోవడానికి ఈ విద్యా విధానంలో కూడా కొంత అర్థవంతమైన మార్పులు అనేవి అవసరం అన్నది ఇప్పుడు UGC కానీ MHRD కానీ విద్యావేత్తలు కానీ గుర్తించారు. కాబట్టి ఈ మార్పులు తీసుకురావడం జరుగుతున్నది. అంటే ఒకవేళ ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి ఇప్పుడు ఆయనకు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఉన్నది, ఆ రెండింటితో పాటుగా ఎకనామిక్స్ చేయవచ్చు, లేదా అకౌంటెన్సీ చేయవచ్చు, లేకపోతే ఇంకో సబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కొంత వెలుసుబాటు ఇవ్వడంతో ఏంటంటే అటు ఈ సామాజిక పరంగా కానీ, కామర్స్ పరంగా కానీ, సైన్స్ పరంగా కానీ విద్యార్థి ఒక సంపూర్ణమైన అవగాహన కానీ, నాలెడ్జ్ కానీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు జాబ్ మార్కెట్లో మెరుగైన పరిస్థితుల్లో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. జాబ్ మార్కెట్లో ఎలా మెరుగైన పరిస్థితులు? ఇది ఒకటి. రెండవది ఈ జాబ్ మార్కెట్లో అంటే డిగ్రీ లెవెల్లో ఇది ఇప్పుడు ఒకవేళ ఇవ్వడం వల్ల అంటే ఇప్పుడు ఒకవేళ మల్టీ డిసిప్లినరీ అంటే ఉదాహరణకు సైన్స్లో కొంత మ్యాథ్స్ స్కిల్లింగ్ ఉన్నది, కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ స్కిల్లింగ్ ఉన్నది, అకౌంటెన్సీలో అకౌంటెన్సీ ఫైనాన్షియల్ స్కిల్లింగ్ ఉన్నది. ఈ 3 స్కిల్లింగ్స్ ఒక దగ్గర ఒక విద్యార్థిలో ఉన్నప్పుడు చాలా జాబ్ మార్కెట్లో కూడా రకరకాల మార్కెట్లో వచ్చే జాబ్స్కు ఈ అబ్బాయి ఎలిజిబుల్ అవుతాడు. ఆ ఎలిజిబిలిటీ కాకుండా అబ్బాయి ఆ జాబ్స్ కోసం పోటీ పడే శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక దిక్కు పిల్లల యొక్క నాలెడ్జ్ని పెంచడం, రెండవది పెరుగుతున్న మార్కెట్ అవసరాలు, జాబ్ కంపెనీస్లో వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడానికి అనుగుణంగా ఈ మార్పులన్నీ కూడా చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా, ఒక మంచి అంశంగా కూడా మేము కూడా దీన్ని వెల్కమ్ చేస్తున్నాం. కాకపోతే ఒకటే చిక్కు ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే లాజికల్ ఏంటంటారు అంటే ఇది సంపూర్ణంగా మనం అనుకున్నట్టుగా ఏదైతే మనం విధానం పెట్టినామో విధానం సంపూర్ణంగా అమలు జరిగే లెవెల్లో దాన్ని తీసుకుపోయినప్పుడు మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఈ రెండోది విద్యా సంస్థలకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మేము ఇంతవరకు అయితే అసలు భారతదేశం అంటే ఒక సబ్ కాంటినెంట్ దేశాలలో అంటే ఒక 3-4 మనకు బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంకకు ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ ఈ దేశాలనే యూనివర్సిటీస్కి అఫిలియేషన్ అంటే ఒక కాలేజీ పెట్టాలంటే యూనివర్సిటీకి పర్మిషన్ ఇవ్వాలి, సంవత్సరం వారిగా వాళ్ళను ఇన్స్పెక్ట్ చేయాలి, రకరకాల నిబంధనలు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీ కూడా ఏ ఎడ్యుకేషన్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా అఫిలియేషన్ ఇవ్వదు. అయితే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమైన మార్పు ఏం చేశారంటే రాబోయే కాలంలో ఈ అఫిలియేషన్ విధానం అంటూ మొత్తానికి తీసేసి
ఒక కాలేజ్ ఉండాలంటే కనీసం 3,000 మంది విద్యార్థులు దానిలో ఉండాలి. మల్టీ డిసిప్లినరీ అంటే చాలా కోర్సులు ఉండాలి, 1-2 కాకుండా చాలా కోర్సెస్ ఉండాలి. 3,000 విద్యార్థుల నుంచి వెళ్ళి ఇంకెంతన్నా ఎక్కువ ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 15,000 మంది విద్యార్థులు కానీ minimum ఉండొచ్చు. 3,000 అటువంటి యూనివర్సిటీలలో చాలా యూనివర్సిటీలలో ఏ యూనివర్సిటీ కాదు యూనివర్సిటీ ఉంటుంది, మినిమం 3,000 ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న చిన్న కాలేజీలు 500 మంది 300 మంది ఉన్న కాలేజీలు నడవవు. ఎందుకంటే ఈ మినిమం స్ట్రెంత్ ఉండడం, తర్వాత మల్టీ డిసిప్లినరీ అంటే చాలా కోర్సెస్ మనం ఇప్పుడు ఏదైతే రకరకాల కాంబినేషన్స్ ఇస్తున్నామో ఇవన్నీ కాంబినేషన్స్ ఇవ్వాలంటే స్ట్రెంత్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నిటి దృష్ట్యా ఏంటంటే ఒక మార్పు, మంచి మార్పుకైతే శ్రీకారం చుట్టారు. కానీ ఇది నేను మళ్ళీ చెప్పినట్టుగా దీన్ని తీసుకుపోవడంలో అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎంతవరకు ఆ సంకల్ప బలం ఉన్నది. తర్వాత ఫండింగ్ కూడా, అంటే ఫైనాన్సెస్ కూడా చాలా ముఖ్యం. ఆ జీడిపి 6% అంటున్నారు. ఒకవేళ నిజంగా అంత పెద్ద ఎత్తున వాళ్ళు అలాట్ చేసి ఈ సంస్కరణలు చేయగలిగితే విద్యార్థి లోకం కూడా బాగా. మరొక మౌలిక పాయింట్ సార్, ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పినట్టు జేపీ గారు సార్, మామూలుగా ఫారిన్ యూనివర్సిటీస్లో ఒక కోర్సు క్రెడిట్ తీసుకోవాలంటే ఇతర క్లాసెస్తో కనుక అంటే సరికొత్త కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని బట్టి ఎక్కడైనా కోర్సెస్ క్లాష్ అవుతే ఈ కోర్స్ నెక్స్ట్ సెమిస్టర్లో మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు అనే అలాంటి ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే విద్యార్థి ఆ సెమిస్టర్లో తనకి కావాల్సిన కోర్సులు మాత్రమే రిజిస్టర్ చేసుకుని ఆ టైమింగ్స్ కానీ ఆప్షన్స్ ఫర్ క్లాసెస్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నిటికీ కూడా వీలు చూసుకోవడానికి ఆ వెసులుబాటు ఉంటుంది. అలాంటి సిస్టమ్ మనకి ఇంకా డిగ్రీ లెవెల్లో ఇక్కడ అమల్లో లేదు. బహుశా కొన్ని సెలెక్ట్ యూనివర్సిటీస్లో ఉందేమో టెక్నికల్ ఎడ్యుకేషన్లో. బట్ మరి ఇలాంటి ఇంత సమూలమైన మార్పులు చేయకపోతే, అలాగే ఇప్పుడే పాపిరెడ్డి గారు చెప్పారు కాలేజీలు తక్కువ సంఖ్య ఉండే కాలేజీలు కూడా మూతపడతాయని చెప్పి. అంటే మూతపడతాయంటే మిగతా వాళ్ళు 3,000కు పైగా విద్యార్థులు ఉండాలంటే మరి ఈ మార్పులు రావడానికి ఎంత సమయం పట్టదు సార్ మీ దృష్టిలో? అంటే 2 విషయాలు స్వప్న. మీరు ఇతర దేశాల్లో చూస్తారు, మీరు బ్రిటన్లో చూశారు. రైట్. ఒక కాలేజ్ అంటే అసలు అక్కడ ఉన్నత విద్యకు వెళ్ళారు అని చెప్పంటే అది గొప్ప అనుభూతి. అవును. మనకి కాలేజీ అంటే 50,000 కాలేజీలు ఉన్నాయి ఈ దేశంలో. 100 మందితో కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి భారతదేశంలో. ఒకే ఒక్క కోర్సు పాఠాలు చెప్పే కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. అంటే దీన్ని కేవలం డిగ్రీలో సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి కార్ఖానాలుగా తయారు చేశాను తప్ప అసలు ఉన్నత విద్య, అక్కడ సంస్కృతి, ఆ అనుభూతి, ఆ అనుభవం, తర్వాత అన్ని రకాలైనటువంటి మేధస్సు కలిసినటువంటి ఆ కలయిక వల్ల వచ్చేటువంటి క్రాస్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఐడియాస్ అని చెప్పంటాం, అవన్నీ ఇక్కడ రూపించిపోయినాయి. దాంతో ఏమైంది, మీకు ఒక గొప్ప యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పంటే శతాబ్దాలు పడుతుంది. అవును. మీకు ఆక్స్ఫర్డ్ చూస్తే దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది. అట్లాగే కేంబ్రిడ్జ్కి 800 ఏళ్ల చరిత్ర ఉన్నది. మరి మీరు హార్వర్డ్కి వెళ్తే 400 ఏళ్ల చరిత్ర ఉన్నది. జర్మనీలో చాలా యూనివర్సిటీలకి 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది. మనం ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టేసి ఒక యూనివర్సిటీ పెట్టేసామని వైస్ ఛాన్సలర్ పెడితే యూనివర్సిటీ అనుకుంటున్నాం. అట్లా కాదు. ఒక పెద్ద సంస్థ అయితేనే అక్కడ వందలాది మంది పండితులు, దేశవ్యాప్తంగానూ ప్రపంచంలో పేరు పొందిన వాళ్ళు, ఎంతో పరిశోధనలు చేసిన వాళ్ళు, ఎంతో కీర్తి పొందిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు అక్కడ విద్యా సంస్కృతి వస్తుంది. దాని చుట్టూ దాన్ని పెంచడం మేలుగానే విసిరేసినట్టుగా తలావ చోట పడేసి అక్కడ తగిన సాంద్రతలో తగినటువంటి ఆ పండితులు, పాండిత్యం ఉన్న వాళ్ళు లేక, అధ్యాపకులు లేక, ఈ వేరే వేరే డిసిప్లిన్స్ లేక ఏదో ఒక సింగిల్ కోర్సు అలా పెట్టి కాలేజ్ పెడితే అది చివరికి నిస్సారం అయిపోయింది. ఆ విద్యార్థుల్లో ఆత్మగౌరవం పోయింది, ప్రపంచంతో సంపర్కము పోయింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనకి కాలేజీల సంఖ్యను తగ్గించడము, కాలేజీల్లో విద్యార్థులు అన్ని రకాల మల్టీ డిసిప్లినరీగా పెట్టడము, వాటిని పూర్తిగా సెల్ఫ్ గవర్నింగ్ చేయటము, ఎవరో పైనుంచి శాసించడం కాకుండా మంచి ప్రమాణాలతో ఉండేట్టుగా పారదర్శకంగా చేయటము, ఇవన్నీ అవసరం. ఇక డబ్బు ఎట్లా వస్తుందంటే నా దృష్టిలో ఈ 6% సాధ్యం కాకపోవచ్చు. చాలా గట్టిగా చేస్తామని అన్నారు కానీ 50 ఏళ్ళ నుంచి అంటున్నారు అలాంటి మాటలు. ఇంతకంటే అవసరమైన రంగాలు చాలా ఉన్నాయి. విద్య మొత్తానికి వాళ్ళ దేశంలో 4.4% ఖర్చు పెడుతున్నాం. జాతీయ ఆదాయంలో 4.4% ఖర్చు పెడుతున్నాం. ఆరోగ్యానికి కేవలం 1.3%. ప్రపంచం అంతా ఆరోగ్యానికి చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది విద్య కంటే, 8-9% పెడుతుంది. మనం ఇంకా 1.3లో ఉన్నాం. విద్యకి ఇంకొక 1.46% తీసుకొచ్చే శక్తి భారతదేశానికి లేదు నా దృష్టిలో. కానీ అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకంటే బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది ఈ దేశంలో. అవును. మంచి విద్య అందాలే కానీ నిరుపేదలు సైతం, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు సైతం నా పిల్లలు నాకంటే ఎదగాలి, వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు ఎదగాలని చెప్పని ఎంతకైనా సిద్ధపడుతున్నారు. కాకపోతే ఏంటంటే పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలకి వాళ్ళ జేబు మీద ఆర్థిక భారం కాకుండా అయితే ప్రభుత్వం స్కాలర్షిప్లు, లేకపోతే ఫీ రీయింబర్స్మెంట్లు,
అవి కూడా సాధ్యం కాదు కొన్ని సందర్భాల్లో ఖరీదైన విద్య అనుకున్నట్టయితే మనం సాఫ్ట్ లోన్స్ ఇద్దాం, ఆ వడ్డీని ప్రభుత్వం భరించే ఏర్పాటు చేద్దాం. అవును. రేపొద్దున పనికొచ్చే విద్య అంతే, రేపొద్దున ఉద్యోగాలు ఉపాధి వస్తే వాళ్ళు తీర్చుకుంటారు. ప్రపంచం అంతా ఆ రకంగా చేస్తుంది కాబట్టి అది పెద్ద కష్టం కాదు. దీనిలో డబ్బు కంటే ఇప్పుడున్నటువంటి ఈ మూర్ఖమైన విధానం, ఆ లైసెన్స్ విధానం, లంచాలు తీసుకుని లైసెన్స్ ఇచ్చే విధానం మనం అన్ని చోట్ల చూస్తున్నాయి. మాట చెప్పడానికి నాకు బాధగా అనిపిస్తోంది, కానీ మనందరికీ తెలిసి ఏం జరుగుతుందో ఇది ఒక డ్రామాగా మార్చేసాం. అలా కాకుండా నిజమైన విద్య పెట్టి ప్రారంభించేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహించినట్టయితే మన దేశంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు వస్తున్నారు. అజిం ప్రేమ్జీ గారు ఒక యూనివర్సిటీ ప్రారంభించారు, ఆశీష్ ధావన్ ఒక యూనివర్సిటీ, అశోక్ యూనివర్సిటీ ప్రారంభించారు, జిందాల్స్ ఒక యూనివర్సిటీ ప్రారంభించారు. ఇవన్నీ కూడా మంచి ప్రమాణాలతో నడుస్తున్నాయి. మనం నిజంగా ప్రోత్సహిస్తే మన దేశంలోనే వస్తారు. అలాగే ప్రపంచ దేశాల నుంచి బోల్డ్ అంతా మన దేశం నుంచి కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం పోయి ఆ దేశాల్లో ఖర్చు పెడుతున్నారు. మన పిల్లలు లక్షల మంది పోతున్నారు. అమెరికా వెళుతున్నారు, బ్రిటన్ వెళుతున్నారు, ఆస్ట్రేలియా వెళుతున్నారు, అన్ని దేశాలకు వెళుతున్నారు. అలా కాకుండా ఆ యూనివర్సిటీని మన దగ్గరికి తీసుకురావచ్చు. మన దగ్గర డిమాండ్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున అందులో ఈ ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పుడు కాబట్టి డబ్బు పెద్ద కష్టం ఉండదు. ఆ దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మంచి ప్రమాణాల విద్య అందించవచ్చు. అందులో ఇవాళ టెక్నాలజీ కారణంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ చాలా ఉన్నది. ప్రపంచంలో హార్వర్డ్లో గొప్ప ప్రొఫెసర్ ఉంటే ఆయన విద్య మనకి ఈ ఊళ్ళో మన హైదరాబాద్లో అందే అవకాశం ఉన్నప్పుడు పెద్ద డబ్బు అంత ముఖ్యమైన విషయం కాదు. డబ్బు పెడితే సంతోషం ప్రభుత్వం, కానీ డబ్బు కంటే ఎలాంటి ప్రమాణాలు, ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తారన్నది ముఖ్యం. అది జరిగితే ఖచ్చితంగా ఈ దేశంలో విద్య పట్ల మక్కువ అన్నది, పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయి, తల్లిదండ్రులకి త్యాగం చేసే గుణం అన్నది, సమాజానికి విద్యను గుర్తించేటువంటి సంస్కారం అన్నది. కాబట్టి ఖచ్చితంగా ఒక 5 ఏళ్లలో ఒక గాడిన పడుతుంది. రైట్. ఇది ఇక్కడ మరొక చాలా కీలకమైన ఆస్పెక్ట్ సార్. పాపిరెడ్డి గారు మీరు కూడా చెప్పాలి సార్ ఈ విషయంపై. మన దేశంలో బహుశా ఇతర దేశాల్లో లేనంతగా ఒక హైరార్కీ ఉంది. అంటే టాప్లో మెడిసిన్, ఇంజనీరింగు, ఆ తర్వాత వచ్చే కోర్సుల్లో సరే కొంతలో కొంత బీకామ్ ఆనర్సు, బీకాము, తర్వాత బీఏలో కూడా ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ ఉంటే అది పర్వాలేదు. నెక్స్ట్ ఇంకా బీఏ లిటరేచర్, హిస్టరీ ఇవి వచ్చేసరికి అసలు ఎక్కడా సీట్ రాకుండా వీళ్ళు వెళ్ళే చదువుకుంటున్నారనే ఒక అపోహ లేకపోతే ఒక విధమైన దురభిప్రాయం ఉంది. అంటే విద్యార్థులు కూడా చెప్పుకునేటప్పుడు కొంచెం జంకుతూ చెప్పుకుంటారు, నేను బీఏ లిటరేచర్ చదువుతున్నా అని చాలా తక్కువ మంది గర్వంగా చెప్పుకునే పరిస్థితులు మనమే సృష్టించి పెట్టాం. ఇప్పుడు ఈ కొత్త నిబంధనల వల్ల బహుశా ఈ తరతమ భేదాలు ఏవైతే ఉన్నాయో, ఈ గోడలు ఏవైతే ఉన్నాయో కొంత చెరిగిపోతాయి అనుకోవచ్చా సార్ పాపిరెడ్డి గారు? ఇప్పుడు మేడం, ఇప్పుడు ఈ విలువలు అన్నవి విద్యార్థి లోకం కన్నా కూడా సమాజం నుంచి వెళ్ళి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ఈ విలువలు రావడం జరుగుతున్నది. ఇప్పుడు మా అబ్బాయి మెడిసిన్ చేయాలి, లేదా అమ్మాయి మెడిసిన్ చేయాలి, లేదా ఇంజనీరింగ్ చేయాలి, ఈ విలువలు పిల్లల కన్నా ఎక్కువ పిల్లల తల్లిదండ్రులు లేకపోతే సమాజంలోనూ విలువలను వాళ్ళకు ఆపాదిస్తూ, ఇక మీకు ఎడ్యుకేషన్ అంటే ఈ మెడిసినో, ఇంజనీరింగో, లేకపోతే ఇంకొక ఫార్మసో, ఇంకొక పెద్ద లావో అటువంటిది అని చెప్పడం జరుగుతున్నది మిగతావి. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మేడం 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ విధమైన భేదాభిప్రాయాలు కానీ తారతమ్యాలు రావడానికి కారణాలు ఏదంటే, ఇప్పుడు ఒకటి హోదా ఒకటే కాకుండా ఎర్నింగ్స్ అంటే సంపాదనలో కొంత వ్యత్యాసాలు ఉండడం. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కోర్సెస్ ఉన్నాయో లేకపోతే వృత్తులు ఉన్నాయో వాటికి సహజంగా మిగతా వాటికన్నా కూడా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న సమాజంలో విలువలలో కూడా వాళ్ళకి ఎక్కువ ఒక విలువ కానీ, ఒక గౌరవం కానీ, గుర్తింపు కానీ ఉన్నది కాబట్టి ఎక్కువ తల్లిదండ్రులు అట్టుపోతున్నారు. అయితే అది నిజంగా వాస్తవం కాదు. ఎందుకంటే ఒక టీచరు ఇవాళ, ఒక స్కూలు టీచరు, మీరు ఫిన్లాండ్ తీసుకుంటే ఫిన్లాండ్లో పిల్లలను వాళ్ళు అడుగుతారు, మీరు పెద్ద పెరిగిన తర్వాత బయటికి పోయి ఏం చేయాలి, మీ గోల్ ఏంటిది, మీ ఏమేంటిది ఫైనల్గా అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పిల్లలు, నేను ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను టీచర్గా ఇదే స్కూల్కి వచ్చి నేను క్లాసులు చెప్పాలి, పాఠాలు చెప్పాలి పిల్లలకు. అంటే దట్ ఈస్ ద ఏ వాల్యూ సిస్టమ్ ఇన్ ద అదర్ కంట్రీస్. మన దగ్గర ఏమవుతున్నదంటే ఈ విలువలు కొంత మారడం ఒకటి సమస్య అవుతున్నది. రెండవది ఏమవుతున్నది, మనకి ఇక్కడ కూడా ఈ సమాజంలో ఉన్న వ్యత్యాసాలు, రకరకాల ఏవైతున్నాయో ఇవి కూడా ఇటువంటి విలువలను ఎక్కువ చేస్తున్నది. కాబట్టి నిజంగా నాకు చెప్తున్నా, ఇవాళ అందరి టీచర్స్ కన్నా కూడా స్కూల్ టీచర్స్ చాలా గొప్పవాడు. ఎందుకంటే పిల్లల యొక్క ఏదేదే ఈ విద్యా బీజాలు కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి
మనం సమాజపరంగా స్కూల్ టీచర్ అందరికన్నా గొప్పవాడని మనం చెప్పగలిగినప్పుడు, ఈ విలువలు మార్చగలిగినప్పుడు తప్పకుండా విద్యార్థులు కూడా దానికి ఆ వైపు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము నిజంగానే అన్ని వృత్తులు కూడా సమానమే. ఈవెన్ ఆఖరికి పనిచేసే వర్కర్ కూడా, మామూలుగా డైలీ చేసే వర్కర్ కూడా, వాడు కూడా విలువ సమాజంలో అనే ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఈ మార్పులు అనేవి కొంత మేరకు రావడానికి కానీ, విద్యార్థులలో కొంత ఆలోచన ఏది మారడానికి కానీ అవకాశం ఉంటుంది. రైట్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఈ మార్పుకి ఎటువంటి అంటే కాలేజీ లెవెల్లో ఎటువంటి మార్పులకి వాళ్ళు సిద్ధం అవ్వాలి సార్? ఎటువంటి ఫ్యాకల్టీ పరంగా కావచ్చు, లేదు కోర్స్ డిజైనింగ్ పరంగా కావచ్చు, ఎటువంటి మార్పులు తక్షణం చేయాల్సిన అవసరం ఉందంటారు సార్ పాపిరెడ్డి గారు? ఇప్పుడు మేడం, ఇప్పుడు కోర్సెస్ దాదాపుగా ఇప్పుడు మేము ఈ సంవత్సరం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చాలా మట్టుకు ఈ జాబ్ రిలేటెడ్, మార్కెట్ ఓరియంటెడ్, ఏదైతే ఎకానమీకి అవసరమైన కోర్సెస్ ఈసారి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సపోజ్ మేము ఈసారి డేటా సైన్స్ అంటే ఈ టెక్నాలజీలో డేటా సైన్స్ బాగా పెరుగుతున్నది, జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి. అట్లాగే డేటా అనలిటిక్స్ లేదా బిజినెస్ అనలిటిక్స్ అంటారు, అది కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఈ కొంత ఫుడ్ సైన్సెస్ సంబంధించి అంటే ఇది ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రిజర్వింగ్, వాటికి తర్వాత కొంత అగ్రికల్చర్ అండ్ అలర్ట్ సర్వీసెస్, ఫిషరీసు, డైరీ, పొలిట్రీ, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్, టూరిజం, ఇటువంటి వాటికి ఏదైతే ఈసారి మేము చాలా పెద్ద ఎత్తున అన్ని కాలేజీలకు కూడా కొత్త కోర్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే కొంత పిల్లలకు సార్ ఇప్పుడు కొత్త కోర్సులు శాంక్షన్ ఫ్యాకల్టీ అండ్ అదే దానికి కావాల్సిన ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒక సర్టన్ చెప్పండి సార్. మేడం మేము ఈ విషయానికి మేము దీనికి కూడా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు డేటా సైన్స్ దాదాపుగా ఒక 70 నుంచి 80 కాలేజీల వరకు మేము తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. దీనితో మేము ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీస్తోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి MOU కూడా చేసుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే వాళ్ళు ఒక 50-60 కాలేజీలు ఐడెంటిఫై చేసి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఈ కోర్సులన్నిటి కూడా ఇంటర్నర్షిప్ లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. మేము ఇచ్చిన ఏ కోర్సులైనా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఆ కోర్స్ ఏదైతే ఉదాహరణకు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఉన్నది, హోటల్ మేనేజ్మెంట్ మేము కోర్స్ ఎట్లా చెప్తున్నామంటే వాళ్ళకు థియరీ ఎన్ని క్లాసులు ఉంటాయో వాళ్ళు హోటల్ పోయి కానీ అన్నిటిలో పోయి అక్కడ పనిచేస్తూ వాళ్ళు దే టు ఎర్న్ దేర్ మనీ యాజ్ వెల్ అయితే ఎక్స్పీరియన్స్. అట్లాగే ఫుడ్ సైన్సెస్లో కానీ ఇప్పుడు ఫిషరీస్ ఉన్నది, ఫిషరీస్ ఉన్నప్పుడు ఆ ఫిషరీస్ 3 కోర్స్ డిగ్రీలో కూడా దే టు గో టు ద ఫీల్డ్ అండ్ దే టు స్టడీ ద ఇష్యూస్, ప్రాబ్లమ్స్, అక్కడ ఏముంటుంది, ఎట్లా వాళ్ళు చేయాలి అంటే కొంత ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం మేము పెద్ద ఎత్తున తెలంగాణ విద్యా మండలి మేము టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం 100% ఫండింగ్తో, స్టేట్ కౌన్సిల్ ఫండింగ్తో అన్ని యూనివర్సిటీస్ ఇన్వాల్వ్ చేసి ఈ టీచర్స్కు ట్రైనింగ్ చేయడం. కొందరు కొత్త టీచర్స్ అపాయింటెడ్ కారు కానీ ఉన్న టీచర్స్ కొంత ఓరియంటేషన్ చేసి ఈ ఏవైతే మేము మార్చుతున్న కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులకు వాళ్ళని కూడా వాళ్ళ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకొని ఆ వైపు తీసుకుపోవడానికి మేము సీరియస్గా చేస్తున్నాం. ఇది ఈ COVID-19 వచ్చి కొంత మాకు ఒక సెట్ బ్యాక్ అయింది, కానీ లేకపోతే ఇప్పటికీ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. రైట్ సార్. జేపీ గారు, యాజ్ వి కన్క్లూడ్ సార్, బిఫోర్ వి కన్క్లూడ్, అంటే ఇప్పుడు అసలు తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా కొంత మార్చడానికి ఏమైనా దీనిలో అంటే కీలకమైన చర్యలు ఏమైనా తీసుకోవాలా? ఎందుకంటే నేను హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ తీసుకుంటా, ఇది నా కాంబినేషన్ అని చెప్తే పిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోయామని చెప్పి పేరెంట్స్కి అసలు వాళ్ళు కన్విన్స్ కాని పరిస్థితి. స్వప్న, ఇది విత్తు ముందా చెట్టు ముందా అన్న సమస్య. మనకి 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో మన సంస్కృతిలో కుల వ్యవస్థ కారణంగా కొన్ని వృత్తులు, కొన్ని పనులు ఎక్కువ, కొన్ని తక్కువ అన్న భావం మన మనసులో బాగా పడిపోయింది చాలా కాలం నుంచి. ఇది పట్టణీకరణ, మారుతున్న ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంతో సంపర్కం, దీని నుంచి మన అర్థం కావాలి. ఉదాహరణకి ఇందాక పాపిరెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు నాకు ఇంట్లో ప్లంబింగ్ ప్రాబ్లం వస్తే ఆ ప్లంబర్ నాకు దేవుడు. అందరికంటే ముఖ్యం ఇప్పుడు దాన్ని అక్కడ ఆ లీక్ ఎక్కడుందో గుర్తించి దాన్ని ప్లగ్ చేయగల ప్లంబర్ చాలా ముఖ్యమైన మనిషి. నగర ప్రాంతాల్లో ఇప్పటికే మీరు గమనించినట్లయితే ఆ నైపుణ్యం ఉండాలి కానీ ఎక్కువ తక్కువ లేకుండా గౌరవప్రదంగా ఆదాయం వస్తున్నది. ఆదాయంతో పాటు ఆ గౌరవాన్ని కూడా క్రమక్రమంగా ఇవ్వడం మొదలెట్టాలి. అది సమాజం.
రెండోది తల్లిదండ్రులు నేను తప్పట్ల. తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు బాగుపడాలి, పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్న కోరిక. మన దేశం ఇంకా పేదరికం నుంచి బయటపడిన దేశం కాబట్టి, ఇంకా ఆ భయాలు ఆందోళనలు ఉన్నాయి కాబట్టి, అభద్రత, పిల్లలు ఏమవుతారు అన్న భయం. ఎందుకు అందరూ మెడిసిన్ కావాలని కోరుకుంటున్నారు? మెడిసిన్ చేస్తే ఏదో బతుకుతాడని ఆశ, మెడిసిన్ నిజంగా వస్తుందని నమ్మకంతో. అవును. అలాగే ఇంజనీరింగ్ చేస్తే ఏదో నిజంగా నైపుణ్యం ఉంటుంది, బతుకుతాడని చెప్పి ఆశ. మూడోది ఏమైంది, అసలు విద్యా సంస్థలు, దానికి విద్యా సంస్థలు సిద్ధమయ్యి తగిన నైపుణ్యాన్ని ఏ రంగంలో అయినా సరే మీకు తగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలను ఇచ్చి ఆ ఆత్మవిశ్వాసం కలిగించే రీతిని విద్య అందితే అప్పుడు పిల్లలు నిలబడతారు. ఈ మూడు కూడా లోపాలు ఉండేసరికి ఒకటి ఇంకో దానికి కారణమవుతున్నది. అందుకనే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఆర్థిక వ్యవస్థ కాలక్రమేణా మారుతోంది కాబట్టి కొంచెం ఆదాయాలు పెరుగుతాయి. కోవిడ్ సందర్భంగా సంక్షోభం వచ్చింది పక్కన పెడదాం, కానీ మొత్తం మీద ఎదుగుతున్న దేశం మనం. ఒక 7-8% ప్రతి సంవత్సరం పెరుగుతున్న దేశం. ప్రతి 10 ఏళ్లకో 8 ఏళ్లకో ఆదాయాలు రెట్టింపు అవుతున్న దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ అభద్రత కొంత తగ్గుతూ ఉన్నది ఉన్న కొద్దికి. పూర్వం ఉదాహరణకి సినిమాలో గ్రాఫిక్స్ మరొకటి చేస్తారంటే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నవాళ్ళు. ఇవాళ చాలా కుటుంబాల నుంచి అలా చేసుకుంటామంటే చేసుకోమంటున్నారు. దానిలో కూడా ఆదాయాలు ఉన్నాయి, అది బాగుందని గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా కాస్త సౌష్ఠవం రాగానే ఆ ధైర్యం వస్తుంది. విద్యా వ్యవస్థ మారినప్పుడు, ఆ విద్యా సంస్థల నైపుణ్యాన్ని మా పిల్లలకి ఇస్తున్న నమ్మకం కలిగినప్పుడు మరింత వేగంగా జరుగుతుంది. అది జరగాలంటే ఇందాక పాపిరెడ్డి గారు చెప్పినటువంటి పనులతో పాటు ఇప్పుడు చైనాను మీరు చూస్తే 2004-05 ప్రాంతాల్లో నేను చైనాను సందర్శించినప్పుడు ఎంతోమంది చైనీస్ అధికారులు అక్కడ అకాడమిక్స్ అంతా నాతో చెప్పారు, మీ దేశంలో ఉన్నత విద్య చాలా బాగుంటుందండి, మా దేశంలో బాగోలేదని చెప్పి వాళ్ళు బాగుపోయారు. మనకే బాగోలా. కాకపోతే వాళ్ళ దృష్టిలో మన దేశంలో యూనివర్సిటీలు బాగున్నాయి అనుకున్నారు వాళ్ళు. సరే, మన పరుగు పోవటం దగ్గర మౌనంగా ఊరుకున్నాం మనం అంతా కూడా. కానీ 15 ఏళ్లలో మీరు చూసినట్టయితే చైనా ప్రపంచ స్థాయికి ఎదిగింది ఉన్నత విద్యలో. ఏం చేశారు, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ప్రతిభావంతుల్ని ఉన్నత విద్య కోసం పంపించారు. అలాగే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే, ఏ రంగంలో అయినా సరే నిష్ణాతులు ఉన్నారనుకుంటే ఎంత ఖర్చైనా వాళ్ళని తీసుకొచ్చి ఆకర్షించారు. చైనాలో వారిని టీచ్ చేయమన్నారు, వారితో సంపర్కం పెట్టుకున్నారు. మనం ఏం చేస్తున్నాం, మీరు యూనివర్సిటీలో, అదే యూనివర్సిటీలో మీకు పీజీ చేస్తారు, అక్కడే సోకాల్డ్ రీసెర్చ్, పనికిమాల రీసెర్చ్ డాక్యుమెంట్ ఏదో ఉంటుంది, అక్కడే లెక్చరరు, ప్రొఫెసరు, వైస్ ఛాన్సలర్ అక్కడే. అట్లా కాదు. భారతీయులే, ఉదాహరణ తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళే అమెరికాలో, బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో బోల్డ్ రంగాల్లో నైపుణ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించేవి. మీ జీవితం అంతా కేటాయించలేకపోవచ్చు, ఒక 3 ఏళ్ళు మాకు ఇవ్వండి, మీ నైపుణ్యాన్ని మాకు అందించండి, మీ భూమి కోసం, ఇక్కడ విద్యార్థుల కోసం ఇవ్వండి అని చెప్పంటే సంతోషంగా వచ్చేవాళ్ళు వేల మంది ఉన్నారు. నాకు తెలుసు స్వయంగా. 25 ఏళ్ల క్రితమే మీకు అక్కడ MIT నుంచి, హార్వర్డ్ నుంచి ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్న వాళ్ళు ఏమంటే రిటైర్ అయిపోయాం, పిల్లలు కూడా సెటిల్ అవుతున్నారు. మన దేశంలో చదువు బాగుపడాలని మా కొరకు యూనివర్సిటీల్లో మేము ఉచితంగా పాఠాలు చెప్తాము, మాకు అవకాశం కావాలంటే మన వైస్ ఛాన్సలర్ మా రూల్స్ ఒప్పుకోసారని చెప్పన్నారు. మీరు గిరిగిసి కూర్చొని మీరు వెసులుబాటు లేకుండా ప్రపంచ ప్రమాణాల విద్య అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే మనం కాదని తలుపులు మూసుకుంటే విద్య ఎట్లా బాగుపడుతుంది? మనకు నైపుణ్యం ఒక్కరోజు రాదు, ఖచ్చితంగా రాదు. డిగ్రీలు ఉండొచ్చు, ఏం డిగ్రీలు, పనికిమాలని డిగ్రీలు, 3 ఏళ్ళ క్వశ్చన్ పేపర్లు బట్టి ఫస్ట్ క్లాస్ వచ్చే డిగ్రీలు ఇవన్నీ కూడా. కాబట్టి వీళ్లలో నైపుణ్యం ఉన్న అందరూ కొద్ది మంది దొరుకుతారు. ఆ ఉన్న వాళ్ళకి మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు రాకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా మన అదృష్టం కొద్దీ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఆకర్షించండి, కొంతకాలమైనా రండి, ఇదిగని చెప్పిన వాళ్ళకి ఒక మేధోపరంగా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇవ్వండి, వెసులుబాటు కల్పించండి, ఎంతోమంది వస్తారు. చాలా మంచి పాయింట్తో మనం క్లోజ్ చేస్తున్నాం సార్. నిజంగానే అంటే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే నాన్ టెక్నికల్ సైడ్ ఎస్పెషలీ అంత సదుపాయం అయితే ఎవరికీ లేదు. దానివల్ల ఉపయోగం ఏంటో అంటే ఒక పీజీ లేదే దానికి అసలు దానికి అంటూ ఒక శాంక్టిటీ లేదు. కానీ బహుశా ఈ మార్పులతోటి అలాగే కాలేజీలు కూడా సంఖ్యాపరంగా 3000 విద్యార్థులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు, ఇలా మీరు అంటున్నట్టుగా ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ని, ఎక్స్పర్ట్స్ని కూడా ఆహ్వానిస్తూ అలాంటి కాంపిటేటివ్ స్టాండర్డ్స్తో బహుశా ఈ విద్యా విధానాన్ని మారిస్తే కొంత రాబోయే 1-2 సంవత్సరాల్లో అయినా మార్పులు చూస్తామని ఆశిస్తున్నాం. డాక్టర్ జేపీ గారు ధన్యవాదాలు సార్. పాపిరెడ్డి గారు ధన్యవాదాలు సార్ మీకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇవాల్టి బిగ్ 7 at 7 అండ్ చిన్న విరామం తర్వాత పొలిటికల్ పంచ్ ప్రసారం అవుతుంది.